బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయాల దగ్గర పెన్షనర్ల పడిగాపులు కాస్తున్నారు. ఉదయం నుంచే గ్రామ సచివాలయాలకు క్యూ కట్టారు పెన్షనర్లు. మధ్యాహ్నం నుంచి పెన్షన్లు పంపిణీ చేస్తామని సర్కార్ ప్రకటించగా ఉదయమే గ్రామ సచివాలయాలకు చేరుకున్నారు లబ్ధిదారులు. ఇక సిబ్బంది కొరతతో 2 కేటగిరీల్లో పెన్షన్ల పంపిణీ చేస్తోంది సర్కార్. రోగులు, దివ్యాంగులకు మాత్రమే ఇంటి దగ్గర పెన్షన్లు అందించనుండగా మిగిలిన వారు గ్రామ సచివాలయాల్లో పెన్షన్లు తీసుకోవాలని సూచించింది సర్కార్. ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయాల దగ్గర పెన్షనర్లు పడిగాపులు కాస్తున్నారు. ఉదయం నుంచే గ్రామ సచివాలయాలకు పెన్షనర్లు క్యూ కట్టినట్టుగా తెలుస్తుంది. ఇక గ్రామ సచివాలయాల వద్ద ఉన్న తాజా పరిస్థితిని మాచవరం నుంచి మనకు మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చూస్తున్నాం నిన్న మొన్నటి వరకు పెన్షనర్దారులకు చేతికందిన పెన్షన్ కాస్త ఇప్పుడు గ్రామ సచివాలయాలకు వచ్చి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? పెన్షనర్లు ఏమంటున్నారు? రాజేంద్ర, ఏదైతే వాలంటీర్స్ వ్యవస్థ అనేది ఈసీ ఆదేశాలతోటి లేకపోవడంతో పెన్షన్స్ అనేవి ఈ నెల ఫస్ట్ డేన వచ్చే పెన్షన్లు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో ఈసీ ఆదేశాలతో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు సచివాలయాలలో పెన్షన్ తీసుకునేందుకు అవకాశం ఇచ్చింది ఈసీ. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఎవరైతే పెన్షన్దారులు ఉంటారో వారంతా కూడా సచివాలయాలకు వచ్చి తీసుకోవాలి. ఎవరైతే వృద్ధులు, వికలాంగులు, లేవలేని వాళ్ళు ఉంటారో వారికి మాత్రమే ఆ ఇళ్ల వద్దకు వెళ్ళి పెన్షన్ ఇచ్చేందుకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈరోజు మధ్యాహ్నం నుంచి పెన్షన్లు ఇచ్చినప్పటికీ కూడా గ్రామ స్థాయిలో సిటీస్లో కొంత అవగాహన ఉన్న నేపథ్యంలో పెన్షన్దారులు వచ్చి వెళ్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ముసలి వాళ్ళు, వృద్ధులు, వికలాంగులు గ్రామాలలో చాలా ముందుగానే సచివాలయాల వద్ద వచ్చి కూర్చునే పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పుకోవాలి. సచివాలయాల వద్ద ఇప్పటికీ బ్యాంక్స్లో అమౌంట్ క్రెడిట్ మధ్యాహ్నం తర్వాత అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో సచివాలయ సిబ్బంది అంతా కూడా ఏదైతే పెన్షన్ పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్న పరిస్థితి ఉంది. అయితే అమౌంట్ క్రెడిట్ అవగానే పెన్షన్ పంపిణీ చేసేందుకు సచివాలయ సిబ్బంది రెడీగానే వారి లిస్టులతోటి ఏ నియోజకవర్గాల్లో వాళ్ళ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి లిస్ట్ అనేది కూడా ప్రిపేర్ చేసుకుని సిద్ధంగా ఉన్నారు. అయితే సచివాలయానికి సంబంధించినంత వరకు కూడా సిబ్బంది రెడీగా ఉన్నప్పటికీ కూడా అమౌంట్ క్రెడిట్ అయితే వెంటనే ఇచ్చేందుకు రెడీగా ఉన్నామని చెప్పి ఇక్కడ సచివాలయ సిబ్బంది చెప్తున్నారు. అయితే గ్రామ స్థాయిలో కొంతమంది వృద్ధులు, వికలాంగులు వారికి అవగాహన రాహిత్యం వల్ల కావచ్చు, లేకపోతే త్వరగా వెళ్తే ఏమైనా ముందు వచ్చే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో సచివాలయాల వద్ద సిబ్బంది అంతా చేరుకుని ఉన్న పరిస్థితి. సిబ్బందితో పాటుగా వృద్ధులు, వికలాంగులు పడిగాపులు పడుతున్న మాట వాస్తవమే అని చెప్పుకోవాలి. అయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ పరిస్థితి ఉంది. కొంతమంది ఇక్కడ మనం ప్రస్తుతం ఒక వార్డు సచివాలయంలో ఉన్నాము. సచివాలయంలో ఎందుకు లేట్ అవుతుంది పెన్షన్ అనేది అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, పెన్షన్ పంపిణీ ఎందుకు ఆలస్యం అవుతుంది? ఆలస్యం ఏం లేదు మేడం. యాక్చువల్గా ఏంటంటే బ్యాంకుల్లో వచ్చేసరికి 2 లక్షల కంటే అబవ్ అమౌంట్ ఉంటే కనుక వాళ్ళు జోనల్ ఆఫీస్కి ఆథరైజేషన్ పంపించాలి. వాళ్ళు అక్కడ ఆథరైజేషన్ చేసి అమౌంట్ వెనక్కి వీళ్ళకి ఆథరైజేషన్ ఇస్తారు. సో అప్పుడు మనకి అమౌంట్ ఇస్తారు. సో ఏంటంటే మనం పొద్దున్నే వెళ్ళి చెక్ ఇచ్చేసి వచ్చాము. సో వాళ్ళు అది ఓకే అయిన తర్వాత మనకు చెప్తారు, మనం వెళ్ళి అమౌంట్ విత్డ్రా చేసుకోవటమే. సో మేము అందరం ఆల్రెడీ పెన్షనర్స్ అందరికీ చెప్పేసాము. సో పలానా టైంకి రమ్మని. సో రాగానే పెన్షన్ స్టార్ట్ చేసేస్తాము. ప్రాబ్లం అయితే ఏం లేదు మేడం. ఓకే, ఈరోజు నుంచి 3 డేస్ వరకు ఈ పంపిణీ జరుగుతూ ఉంది. ఒకవేళ 3 డేస్ తర్వాత రాని వారి పరిస్థితి ఎట్లా ఉంది? అంటే 3 డేస్లో వచ్చి సచివాలయానికి తీసుకోలేకపోయిన వాళ్ళు కావచ్చు, లేకపోతే వృద్ధులు అయితే ఇంటికి వెళ్ళి ఇవ్వాలనే గైడ్ లైన్స్ ఉంది. ఈ నేపథ్యంలో వారికి ఎటువంటి ఇది ఉంది సార్, అవకాశం ఉంది? యాక్చువల్గా మా ఆఫీసర్స్ అందరూ ఎవరైతే సచివాలయంకి వచ్చి పెన్షన్ తీసుకోలేమో అనుకున్న వాళ్ళు లిస్ట్ ప్రిపేర్ చేయమన్నారు. సో ఎవరైతే ఆఫీస్కి రాలేరో వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళి పెన్షన్ ఇస్తాము. అదేం ప్రాబ్లం అయితే ఏం లేదు. అందరికైతే ఇంటిమేట్ చేసాము, ఎలాంటి ప్రాబ్లం లేదు. పెన్షన్ డిస్బర్స్మెంట్ అయితే సాఫీగా సాగిపోతుంది మేడం. పెన్షన్ పంపిణీ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా పెన్షన్దారులు అందరికీ కూడా పెన్షన్ పంపిణీ చేసేందుకు మేము తగిన ఏర్పాట్లు చేసుకుని ఉన్నాము. పెన్షన్స్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాము. అయితే బ్యాంక్లో అమౌంట్ ఎంతైతే క్రెడిట్ అవ్వాల్సి ఉంటుందో అది క్రెడిట్ అవ్వగానే మేము చెక్స్ కూడా డిపాజిట్ చేసి వచ్చాము. కాబట్టి ఈసీ గైడ్లైన్స్ ప్రకారం మధ్యాహ్నం తర్వాత నుంచి ఈ పెన్షన్స్ పంపిణీ అనేది చేయమని ఉంది. సో బ్యాంక్ ప్రొసీజర్స్ అన్నీ పూర్తి చేసుకుని ఈ సాయంత్రానికి అందరికీ కూడా పెన్షన్స్ పంపిణీ కార్యక్రమం పూర్తి చేస్తాము. ఈ 3 రోజుల్లో కూడా ఎవరైతే
పెన్షన్దారులు ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తామని సచివాలయ సిబ్బంది చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా సచివాలయాల వద్ద మాత్రం పెన్షన్దారులంతా కూడా కృష్ణా జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటికే పెన్షన్దారులంతా వాళ్ళ సచివాలయాల వద్దకు చేరుకుని ఎందుకు ఇంకా పెన్షన్ రాలేదు, 1వ తారీఖునే పొద్దున్నే వచ్చే పెన్షన్ మాకు ఇంకా రాలేదు అని కొంత వృద్ధులు నిరాశ చెందుతున్న మాట అయితే వాస్తవమే. కానీ కొన్ని సచివాలయాల్లో మాత్రం సిబ్బంది అంతా కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవాలి రాజేంద్ర.